పొదరిల్లు సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో ఇంటి ముందు చక్రీవేట్స్ మహా అనే ఫ్లెక్సీ చూసి మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నేను పోయి ఏ పార్కులోనో రైల్వే స్టేషన్లోనో పడుకుంటాను, కానీ ఈ అరాచకాన్ని మాత్రం నేను తట్టుకోలేను. మ్యారేజ్ రిజిస్టర్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారు, ఇప్పుడేమో రిసెప్షన్ అరేంజ్ చేసి నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. అమ్మో, నేను అస్సలు ఒప్పుకోను, చచ్చినా ఒప్పుకోను అంటూ కారులోనే కూర్చుంటుంది మహా. మరోవైపు కారు రావడం చూసి, ఒరే చూడండ్రా, నా కొడుకు కోడల పిల్ల కలిసి వచ్చారు చూడండి అంటూ నారాయణ చిందులేస్తుంటాడు. వదిన, ఇంతవరకు నువ్వు రావని వీళ్ళంతా అన్నారు, చెప్పుతో కొట్టినట్లు టైంకి వచ్చావు, రా వదిన రా అంటూ కన్నా పిలుస్తాడు. ఒరే చక్రి రా అని కేశవ పిలవడంతో, ముందు మీరు ఇట్రండ్రా అంటూ చక్రి పక్కకు తీసుకుని వెళ్తాడు. అన్నయ్య ఏంటిదంతా అని మాధవని అడుగుతాడు. రిసెప్షన్ రా, మీకు ఎవరు చెప్పలేదా అని మాధవ అంటాడు. కన్నా సర్ప్రైజ్ అన్నాడు, అందుకే నేను చెప్పలేదు. అయితే ఏంట్రా, ఎలాగో వచ్చారు కదరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఒరే చక్రి, నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొస్తాను రండ్రా అని కారు దగ్గరికి వెళ్తాడు మాధవ. అమ్మ రా అమ్మ, నాన్నగారికి ఇప్పుడు పర్వాలేదు కదా చక్రి చెప్పాడు. మీ నాన్నగారికి నయమైతే అందరం కలిసి గుడికి వస్తామని మొక్కుకున్నాను. రేపో మాపో గుడికి వెళ్ళి మొక్కు తీర్చుకుందాం. సరే రా అమ్మ పద అని మహాతో మాట్లాడతాడు మాధవ. దాంతో ఏం చెప్పాలో తెలియక మహా కారు దిగుతుంది. రారు రారు అన్నారు కదా, అదిగో నా కోడలి పిల్ల వచ్చింది చూడండ్రా అంటూ నారాయణ చిందులేస్తూ ఉంటాడు. ఇక లోపలికి రాగానే, మీరేం చేస్తారో నాకు తెలియదు, ఇదంతా ఆపేయండి అని చక్రికి చెప్పి మహా గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. అన్నయ్య ఏంటిదంతా, వాళ్ళ నాన్న హాస్పిటల్ నుంచి ఇంటికి రాలేదు, మమ్మల్ని చూడనివ్వలేదు కూడా, మాట్లాడనివ్వలేదు, వచ్చే దారిలో అంతా ఫీల్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ అంటే పారిపోయేలా ఉంది అని అంటూ ఉంటాడు చక్రి. ఒరే, ఈ ఫంక్షన్ చేస్తే మీకే మంచిదని ప్లాన్ చేశాం, అసలు మీరు వెళ్ళాక ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో తెలుసా అని కేశవ అంటాడు. ఒరే చక్రి, నిజంగానేరా, జనాలంతా 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారా అని మాధవ అనేసరికి, అంటే ఊరిలో వాళ్ళ కోసం ఇదంతా చేశారా, ముందు ఆ పాటలు ఆపమని చెప్పండి అంటూ చక్రి కోపడతాడు. ఒరే కన్నా, వెళ్ళే సౌండ్ తగ్గించు అంటూ మాధవ అనేసరికి సరేనని కన్నయ్య బయటికి వెళ్తాడు. ఒరే ఎలా చేశాం, ఎందుకు చేశాం, ఇవన్నీ మాట్లాడుకునే టైం కాదురా, పిలిచిన వాళ్ళంతా వచ్చారు, మీరు రెడీ అయ్యి కాసేపు స్టేజ్ మీద నిలబడితే చాలు అంటాడు మాధవ. కుదరదన్నయ్య, ఏదైనా సరే ముందే చెప్పాలి అని అంటూ ఉంటాడు చక్రి. ఒరే, నువ్వు మాతో చెప్పి పెళ్లి చేసుకున్నావా అని కేశవ ఫైర్ అవుతాడు. ఏంట్రా ఇప్పుడు సమస్య అని మాధవ అడిగేసరికి చక్రికి కోపం వస్తుంది. వీళ్ళకి లేకపోతే నీకైనా బుద్ధుండాలి కదా అన్నయ్య, ఏదో ఒకటి చేసి సమస్యల్లో ఇరికిస్తావు అంటూ చక్రి నోరు జారుతాడు. దాంతో ఒరే ఏమన్నావురా, అన్నయ్యని ఇంకొకసారి అను అంటూ చక్రి కాలర పట్టుకుంటాడు కేశవ్. దాంతో చక్రికి కోపం వచ్చి లాగి ఒక్కటిస్తాడు. దాంతో చక్రి కేశవ్ ఇద్దరికి గొడవ అవుతూ ఉంటుంది. ఏంటా అరుపులు అని మహా బయటకొచ్చి చూస్తుంది. మధ్యలో వచ్చి కనీసం ఆపకుండా నారాయణ వెళ్ళిపోవడం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది మహా. ఒరే, ఆ అమ్మాయి చూస్తే బాగోదు, ఆగండ్రా అని మాధవ ఆపినా సరే చక్రి కేశవ్ గొడవ పడుతూనే ఉంటాడు. చివరికి మహాను చూసి ఆపుతారు. సారీ వదిన అని కన్నా అంటుంటే లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది మహా. ఇక మరోవైపు కళ్ళు గప్పి ఫంక్షన్కి ఎలా వెళ్ళాలా అని గాయత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఫంక్షన్కి వెళ్దామంటే వదలదేంటి, ఈ తయారవుతూనే ఉంది, ఎక్కడికి వెళ్తుందబ్బా అని గాయత్రి అనుకుంటుంది. ఇంతలో రమణయ్య ఇంటికి వస్తాడు. రా అన్నయ్య రా, అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ కదా, ఆ పెద్దోడు చిన్నోడు స్వయంగా వచ్చి పిలిచారు కదా, వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, నువ్వు రాకపోతే ఇంకేం బాగుంటుంది చెప్పు అంటుంది తాయారు. అబ్బా, ఇదంతా నిజమేనా, మా అమ్మకి ఏం పుట్టింది, ఇంత మంచి బుద్ధి ఎలా పుట్టింది అని గాయత్రి అవాక్కవుతుంది. తాయారు చెప్పేది నిజమేనా అని రమణయ్య కూడా షాక్ అవుతాడు. అన్నయ్య ఇంట్లో ఫంక్షన్ కదా, ఇంటి ఆడబడుచుని, నువ్వు పెద్దన్నయ్యవి, మనం వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, లేక లేక అన్నయ్య ఇంట్లో శుభకార్యం జరుగుతుంది, రాక కొత్త కోడలు వచ్చింది, చూద్దాం పద, ఆ ఫంక్షన్ ఎలా జరుగుతుందా అని కాదు, ఎలా ఆగిపోతుందా అని చూడాలి అంటూ తాయారు అంటూ ఉంటుంది. ఇంట్లో జరిగిన గొడవని చూసి కన్నా ఏడుస్తూ ఉంటాడు. ఏడవకురా, గొడవ పడినందుకు మేము కదా ఫీల్ అవ్వాల్సింది, నువ్వెందుకు బాధపడుతున్నావని కేశవ అడుగుతాడు. నేను మీ తమ్ముడిని కదా అన్నయ్య, ఏం జరిగినా నేను కూడా ఫీల్ అవుతాను కదా అంటాడు. ఒరే, తప్పంతా నాదేరా, ఈ ఇల్లు ఎప్పట్లాగానే మనం ఉండేదే అనుకున్నాను, కొత్తగా తను అడుగుపెట్టిందని మర్చిపోయాను, తన ముందు గొడవ పడినందుకు చాలా గిల్టీగా ఉందిరా అంటాడు కేశవ. ఎంత భయపడిందో, ఇలాంటి ఇంటిగా నేను వచ్చింది అనుకుని ఉంటుంది అంటాడు కన్నా.
మరి వాడు అలా మాట్లాడడం తప్పే కదరా. పెద్దన్న దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని చూసుకోకుండా ఎంత ఘనంగా చేయాలనుకున్నాడు. అలాంటి అన్నయ్యను పట్టుకుని వాడు అలా మాట్లాడతాడా అని కేశవ అంటాడు. ఇంతలో ఇవాళ రిసెప్షన్ జరుగుతుందా? మీ అత్త దాని అన్న ఎప్పటికీ నోరు మూసుకుని ఉంటారనుకున్నాను. కానీ దాని నోరు మూతపడదు, ఈ ఇల్లు బాగుపడదు. మేమెలాగో తన్నుకు చేస్తున్నాం, మీరు మా దారిలోనే వస్తున్నారా వేస్ట్ ఫెలోస్ అని తిట్టి నారాయణ వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఏమీ పట్టనట్లు ఉండే ఈయన కూడా ఫంక్షన్ జరగాలని కోరుకుంటున్నాడు. కానీ మనం అని కన్నా తిట్టుకుంటాడు. అన్నయ్య, మన ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందన్నయ్య? నిజంగానే మన ఇంటికి శాపం ఉందా? ఈ గోడలు చూసి వదిన మన ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుందా? ఇక మళ్ళీ మనం తలదించుకునే బతకాలా అన్నయ్య అంటూ కన్న ఏడుస్తూ ఉంటాడు. ఇక మరోవైపు ఈ ఫంక్షన్ ఆపేయాలంటూ మాధవకి చెప్తాడు చక్రి. ఏంటి, ఏమంటున్నావురా అని మాధవ షాక్ అవుతాడు. అవునన్నయ్య, ఈ రిసెప్షన్ ఆపేయి అంటాడు. ఒరే, అంత ఈజీగా చెప్తున్నావేంట్రా? అన్ని ఏర్పాట్లు చేసి అందరినీ పిలిచేశాక ఇప్పుడిలా అంటే ఎలా అవుతుందిరా అంటూ ఉంటాడు. మరి ఏం చెయ్యనన్నయ్య? మీరు నాతో చెప్పి ఏర్పాట్లు చేయాల్సింది అంటాడు. ఒరే, నువ్వు మళ్ళీ ఆ మాట అంటే నేను నీ చెంపలు వాయిస్తాను. ఈ ఫంక్షన్ ఎంత అవసరమో తెలుసా? ఈ ఇంటి మీద ఉన్న శాపం తెలుసా? మన కుటుంబం గురించి ఎవరు ఎన్ని మాట్లాడుకుంటున్నారో తెలుసా అని మాధవ అడుగుతాడు. అన్నీ తెలుసన్నయ్య, కానీ తను బాధలో ఉంది. ఇప్పుడు సంతోషంగా ఫంక్షన్లోకి వచ్చి నిలబడదు అని చక్రి అంటాడు. ఒరే, అలా మాట్లాడుకురా. అక్కడ అందరూ తెల్లవారి ఈ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయిందట కదా అని ముఖాన్ని అడుగుతున్నారా. మేమంతా సమాధానం చెప్పలేక చాలా ఇబ్బంది పడ్డాంరా. మన అదృష్టం కొద్దీ ఈ ఇంటి మహాలక్ష్మి మళ్ళీ మన గడపలో అడుగుపెట్టింది. మీ బంధం గట్టిదని, మీ ఇద్దరి మధ్య ప్రేమ అలాగే ఉందని, మహాలక్ష్మి మళ్ళీ ఎప్పుడు గడప దాటి వెళ్ళదని అందరికీ తెలిస్తేనే కదరా మర్యాద, ఒక విలువ, గౌరవం ఉంటుంది. రేపు మహాలక్ష్మి బయటికెళ్తే అందరూ గౌరవంగా చూడాలి కదా. బృందావనం ఇంటి కోడలని మర్యాదగా ఇవ్వాలి కదా. ఇప్పుడు కానీ ఈ ఫంక్షన్ జరగకపోతే ఊరంతా నవ్విపోతారా. నువ్వు ఎలా నచ్చ చెప్తావో తెలియదు. 1 గంట పాటు స్టేజ్ మీద వచ్చి నిలబడమని చెప్పు, కావాలంటే నేను మాట్లాడతానురా అని మాధవ అంటాడు. వద్దన్నయ్య, నీ పెద్దరికం ఎప్పుడూ అలానే ఉండాలి, నేను మాట్లాడతాను అని చక్రి చెప్తాడు. ఇన్ని సమస్యలు దాటుకుని వచ్చాడు. ఈ ఫంక్షన్ పెద్ద సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. ఎలా పరిష్కరించుకోవాలి, ఎలా ఒప్పించాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఫంక్షన్కి తాయారు రమణయ్య రావడం చూసి, వీళ్ళేంట్రా దారి తప్పి వచ్చారు, వీళ్ళని ఎవర్రా పిలిచింది అని నారాయణ అరుస్తాడు. ఇంకెవరు, మాధవ అన్న అయి ఉంటాడు. ఇంకెవరు, వీళ్ళని మనుషుల్లా చూడరు కదా అని పక్కనే ఉన్నవాడు అంటాడు. ఇదిగో కృష్ణవాణి, ఆ పిల్ల వచ్చిందా అని తాయారు ఎవరితోనో అడుగుతూ ఉంటుంది. ఎప్పుడో తిరిగొచ్చింది, లోపల తయారవుతుంది అని చెప్తారు. ఆ పిల్ల వచ్చిందంట కదా, ఏర్పాట్లు కూడా బాగానే చేస్తున్నారు. అయినా ఈ ఫంక్షన్ జరుగుతుందంటే నాకు నమ్మకం లేదు అంటుంది తాయారు. ఎలా ఆగిపోతుందా అని చూద్దామని వచ్చాం, ఎలా జరుగుతుందో చూసిపోయేలా ఉన్నాం అని రమణయ్య అంటాడు. ఇక చక్రి మహాగదిలోకి వెళ్తాడు. ఏంటి అలా ఉన్నారని అడిగితే, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదా అంటుంది. ఏంటి, ఇందాక నేను కేశవ చిన్నపిల్లల్లా గొడవపడ్డం చూసి భయపడ్డారా? అలాంటి భయాలేం పెట్టుకోకండి. అప్పుడప్పుడు నేను కేశవ ఇలానే మాట్లాడుకుంటూ ఉంటామని చక్రి చెప్తాడు. అది మాట్లాడుకోవడమా అని మహా అడిగితే, మరి పోట్లాడుకోవడమా? మా నాన్నని దశరథుడితో పోల్చకపోయినా మేము నలుగురు మాత్రం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల్లా కలిసిమెలిసి ఉంటామంటారు. ఆ పురాణ పురుషులతో పోల్చుకోవడం ఎందుకు గాని, నా భయం అది కాదు. రాగానే ఆ ఫ్లెక్సీలేంటి, రిసెప్షన్ అంటారేంటి, ఆ జనాలంతా ఏంటి, ఏం జరుగుతుంది అసలు? నిన్న పెళ్ళి, ఈరోజు రిసెప్షన్, రేపు ఇంకేంటి అంటూ మహా దులిపేస్తుంది. మన రిసెప్షన్కి ఏర్పాట్లు చేశారని చక్రి చెప్పడంతో, మన రిసెప్షనా? మన పెళ్ళి అసలు పెళ్ళే కాదు, దానికి మళ్ళీ రిసెప్షనా? ఏ ఆటలుగా ఉందా అని మహా అడుగుతుంది. లేదు, ఆ దేవుడే నాతో ఆడుకుంటున్నాడని చక్రి అంటాడు. మీరు తర్వాత తిరిగ్గా ఆడుకోండి, నాతో పాటు ఆడుకోకండి. ఇక లాభం లేదు. మా వాళ్ళు ఇలా అపార్థం చేసుకోవడం వల్లే ఒక అనర్థం జరిగింది. మీ వాళ్ళని కూడా ఇంకా భ్రమలో ఉంచడం పద్ధతి కాదు. వెళ్ళి నిజం చెప్పేయండి అని అంటుంది మహా. ఈ పరిస్థితుల్లో అది సాధ్యం కాదని చక్రి చెప్తాడు. కాదా? ఎందుకు కాదు? ఈ పెళ్లి గురించి నేను ఎలా ఫీల్ అవుతున్నానో మీరు అలా ఫీల్ అవ్వడం లేదా? లేదంటే ఎవరో ఒకరు ఎప్పుడోకప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే కదా అని ఫిక్స్ అయిపోయారా? మీరు అర్థమయ్యేలా వాళ్ళకి కూర్చోబెట్టి నిజం చెప్పకపోవడం వల్ల వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. వెళ్ళి నిజం చెప్పండి అంటూ మహా తేల్చి చెప్పేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.